ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. నిన్నటి వరకు మనం శ్రీ వాల్మీకి విరచిత రామాయణంలోని మొదటి 3 కాండలు అయినటువంటి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలను ప్రతి సర్గలోని శ్లోకముల యొక్క భావసారాన్నంతటినీ మన వాడుక భాషలో చక్కగా తెలియచేసుకున్నాం. గతంలో భగవద్బంధువులందరూ కూడా ఎంతగా ఈ రామాయణాన్ని ఆదరించారో ఇక మీదట కూడా శ్రద్ధగా విని మీ ఆదరాభిమానాలను అందచేస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలోకి మీ అందరికీ శుభస్వాగతం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండమైన కిష్కింధాకాండ మొదటి సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 131వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఋష్యమూక పర్వతమునకు వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు అతని అనుచరులు భయపడుట అనే కథగా విందాం. లక్ష్మణ సమేతుడైన ఆ రాముడు పద్మములతోనూ కలువలతోనూ మత్స్యములతోనూ వ్యాకులమైన ఆ పంపా సరస్సును చేరి ఇంద్రియములు వ్యాకులము కాగా విలపించాడు. ఆ పంపా సరస్సును చూడగానే ఆనందం చేత రాముని ఇంద్రియాలు చలించాయి. మన్మథునికి వసుడై ఆ రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, ఈ పంపా సరస్సు చాలా అందంగా ఉంది. దీనిలోని జలం వైడూర్యమణి వలె నిర్మలంగా ఉంది. ఇది పద్మాలతోనూ కలువలతోనూ నిండి ఉంది. దీనిని అనేక వృక్షాలు శోభింపచేస్తున్నాయి. చూసేవారికి మంగళకరమైన పంపాతీర వనాన్ని చూడు. దానిలోని చెట్లు శిఖరాలతో కూడిన పర్వతముల వలె ఉన్నాయి. భరతుని దుఃఖం చేత, సీతాపహరణం చేత దుఃఖంతో బాధపడుతున్న నన్ను మనోవ్యథలు పీడిస్తున్నాయి. ఈ పంప చుట్టూ అనేక విధములైన అడవులున్నాయి. దీని మీద అనేక విధములైన పుష్పాలు రాలి ఉన్నాయి. నీరు చల్లగా ఉంది. ఈ విధంగా మంగళప్రదంగా ఉన్న ఈ పంపా సరస్సు నేను శోకార్తుడనైనా అందంగా కనబడుతోంది. ఈ పంపా సరస్సు పద్మములతో కప్పబడినదై చూడడానికి మంగళప్రదంగా ఉంది. లేళ్లతోనూ పక్షులతోనూ వ్యాప్తమైన దీని ప్రాంతమునందు సర్పములు, ఏనుగులు సంచరిస్తున్నాయి. చెట్ల నుండి అనేక విధములైన పుష్పాలు రాలి కంబళ్ళు పరిచినట్లు ఉండడం చేత నల్లగాను పచ్చగాను ఉన్న ఈ పచ్చిక బీడు అధికంగా ప్రకాశిస్తోంది. పువ్వుల భారంతో నిండిన చెట్ల అగ్రభాగాలలో బాగా పుష్పించిన లతలు కౌగిలించుకొని ఉన్నాయి, అనగా పెనవేసుకొని ఉన్నాయి. ఈ కాలమునందు గాలి సుఖకరంగా ఉంటుంది. మన్మథుని ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసమునందు చెట్లు పువ్వులతోనూ ఫలములతోనూ నిండి ఉండడం చేత ఈ మాసం పరిమళిస్తూ గర్వంతో ఉన్నదా అన్నట్లుంటుంది. పుష్పాలతో ప్రకాశిస్తున్న ఈ వనముల రూపములు ఉదకం వర్షిస్తున్న మేఘముల రూపముల వలె ఉన్నాయి. చూడు, రమ్యములైన చర్యల మీద ఉన్న అరణ్య వృక్షములు వాయువేగం చేత కదిలి నేల మీద పుష్పాలు చల్లుతున్నాయి. వాయుదేవుడు నలుమూలలా రాలిన పువ్వులతోనూ రాలుతున్న పువ్వులతోనూ చెట్ల మీద ఉన్న పువ్వులతోనూ ఆడుకుంటున్నాడా అన్నట్లున్నాడు. పుష్పాలతో నిండిన అనేక విధములైన వృక్షములను వాయువు అధికంగా కదిల్చి వేయడం చేత తుమ్మెదలు తమ స్థానాల నుండి కదిలి ఆ గాలివైపు ఎగురుతూ గానం చేస్తున్నాయి. పర్వతముల గుహల నుండి బయలువెడలిన వాయువు మదించిన కోకిల ధ్వనుల చేత వృక్షాలను నాట్యం చేయిస్తూ తాను పాట పాడడానికి ఉపక్రమిస్తున్నట్లుంది. అంతటా ప్రసరిస్తూ వాయువు వృక్షముల కొమ్మలను ఎక్కువగా కదవడం చేత ఈ వృక్షాలన్నీ ఒకదానితో ఒకటి చేర్చి కట్టబడినట్లున్నాయి. మంచి సువాసనను నలుమూలలా వ్యాపింపచేస్తున్న వాయువు చందనం వలె చల్లగా ఉంది. శరీరానికి సుఖకరమైన స్పర్శను ఇస్తూ శ్రమను తొలగిస్తోంది. మకరందం సువాసనతో నిండిన ఈ వనములోని వృక్షాలను వాయువు గట్టిగా కుదిపివేస్తున్నది. అట్టి వృక్షములు పక్కనే ఎగురుతూ గానం చేస్తున్న తుమ్మెదల గానానికి సంతోషిస్తున్నాయా అన్నట్లున్నాయి. సుందరములైన పర్వతముల చర్యల మీద ఉన్న పుష్పించిన మనోహరములైన మహావృక్షములు పర్వత శిఖరములను తాకుతున్నాయి. అట్టి శిఖరములతో పర్వతములు ప్రకాశిస్తున్నాయి. వృక్షములు గాలికి కదులుతున్నాయి. వాటి పైభాగాలు పుష్పాలతో నిండి ఉన్నాయి. వాటిపై ఉన్న తుమ్మెదలు పాడుతున్నాయి. అందుచేత ఈ వృక్షాలు సంగీత నాట్యాలు ప్రారంభిస్తున్నట్లున్నాయి.
అంతటా పుష్పించిన ఈ కర్ణికార వృక్షములు బంగారు ఆభరణములు అనేకములు ధరించి పీతాంబరములు కట్టుకున్న మనుష్యుల వలె ఉన్నాయి. చూడు, అనేక విధములైన పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతం సీతా విరహంతో బాధపడుతున్న నా దుఃఖాన్ని అధికం చేస్తోంది. దుఃఖాక్రాంతుడనైన నన్ను మన్మథుడు బాధ పెడుతున్నాడు. ఆనందంతో కూస్తున్న ఈ కోకిల నన్ను పిలుస్తున్నట్లున్నది. రమ్యమైన ఈ అరణ్యంలోని కొండ కాలువలో సంతోషంతో కూయిచున్న ఈ దాత్యూహ పక్షి మన్మథుని చేత పీడితుడనైన నాకు ఇంకా దుఃఖం కలిగిస్తోంది. పూర్వం నా ప్రియురాలైన సీత దీని కోత విని సంతోషిస్తూ నన్ను పిలిచి, దీని కోత ఎంత బాగుందో వింటివా అని పలుకుతూ ఆనందించేది. ఈ విధంగా అనేక విధములైన స్వరాలతో కూస్తూ ఈ విచిత్రములైన పక్షులు అన్ని వైపులా చెట్ల మీద, పొదల మీద, లతల మీద ఎగురుతున్నాయి. చూడు, ఆడపక్షులు తమకు తగిన మగ పక్షులతో కలిసి ఉన్నాయి. తగిన మగ పక్షులతో కూడినందుకు వాటి సజాతీయములైన పక్షులు అభినందిస్తున్నాయి. అట్టి పక్షులు తుమ్మెదలతో పాటు సంతోషంతో మధుర స్వరములతో కూస్తున్నాయి. ఈ పంపా నదీ తీరమునందు పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఆనందిస్తున్నాయి. దాత్యూహ పక్షుల రతి కూజితములతోనూ పుంస్కోకిలల కూతలతోనూ ప్రతిధ్వనిస్తున్న ఈ వృక్షాలు నాకు మన్మథోద్రేకాన్ని కలిగిస్తున్నాయి. అశోక పుష్పముల గుత్తులు అనే కణకణలాడుతున్న నిప్పులు, తుమ్మెదల ఝుంకారమనే ధ్వని, చిగుళ్ళనే ఎర్రని మంటలున్న ఈ వసంతమనే అగ్ని నన్ను కాల్చివేయగలదు, కాల్చివేస్తోంది కూడా. సూక్ష్మమైన రెప్పలు గల నేత్రములు, అందమైన కేశములు గల మృదువుగా మాట్లాడే ఆ సీతను చూడకపోయినచో నాకీ జీవితంతో ప్రయోజనం లేదు. అందమైన అడవులతో, కోకిల ధ్వనులతో నిండిన సీమాంతములతో అందంగా ఉన్న ఈ కాలం నా ప్రియురాలైన సీతకు చాలా ఇష్టమైనది కదా. మన్మథ బాధ వలన పుట్టిన ఈ శోకాగ్ని వసంత ఋతువు గుణముల చేత వృద్ధి పొందింపబడినదై శీఘ్రంగా నన్ను అచిరకాలంలో కాల్చివేయగలదు. నాకు సీత కనబడడం లేదు. అట్టి నాకు ఈ సుందరములైన వృక్షములను చూస్తూ ఉండడం చేత మన్మథుడు అధికంగా బాధ కలిగిస్తున్నాడు. నాకు ఇప్పుడు సీత కనబడకుండట చేతను, మలయమార్తము వీచుచుండుట చేతను, చెమటను పోగొట్టు వసంతము కనబడుట చేతను శోకం వృద్ధి పొందుతోంది. సీతను గూర్చిన చింత, శోకము నన్ను బలాత్కారంగా బాధ పెడుతూ ఉండగా ఇప్పుడు ఈ చైత్రమాసానికి సంబంధించిన వనవాయువు కూడా పీడిస్తోంది. అక్కడక్కడ నృత్యం చేస్తున్న ఈ నెమళ్ళు స్ఫటిక మాణిక్య వికారములైన కిటికీల వలె ఉన్న పింఛములతో ప్రకాశిస్తున్నాయి. ఆడ నెమళ్లతో కూడినవై బాగా మత్తెక్కి ఉన్న ఈ నెమళ్ళు మన్మథునిచే పీడింపబడిన నాకు ఎక్కువ బాధను కలిగిస్తున్నాయి. ఆ పర్వతము చర్య మీద ఈ ఆడునెమలి నృత్యం చేస్తున్న తన భర్త అయిన మగనెమలిని అనుసరించి నృత్యం చేస్తోంది. చూడు, ఈ మగనెమలి కూడా తన అందమైన రెక్కలు విస్తరింపచేస్తూ ధ్వనుల చేత నవ్వుచున్నదా అన్నట్లు అనురాగంతో ఆ ఆడనెమలిని అనుసరిస్తోంది. ఈ మయూరము ప్రియురాలిని వనములో రాక్షసుడు అపహరించలేదు, నిజం. అందుచేతనే ఇది ప్రియురాలితో రమ్యమైన వనాలలో నృత్యం చేస్తోంది. ఈ పుష్పాలతో నిండిన చైత్రమాసంలో నాకు చాలా భరింప శక్యం కానిదిగా ఉంది. లక్ష్మణ, చూడు, తిర్యక్ జంతువులలో కూడా ఏ విధంగా అనురాగమున్నదో ఇప్పుడు ఈ ఆడనెమలి కామము వలన తన భర్తను సమీపిస్తోంది. సీతను రాక్షసుడు అపహరించుకుపోకున్నచో ఆమె కూడా మన్మథోద్రేకముతో నన్ను సమీపించి ఉండేది. చూడు, వసంత ఋతువులో పుష్పముల భారముతో సమృద్ధములైన వనములలోని పుష్పములు నా విషయములో ఎట్లు వ్యర్థమవుతున్నాయో. అత్యధికమైన శోభతో అందంగా ఉన్న ఈ పుష్పములు వ్యర్థంగా తుమ్మెదలతో కూడా చెట్ల నుండి నేలపై రాలిపోతున్నాయి. పక్షులు సంతోషంతో గుంపులుగా ఏర్పడి పరస్పరము పిలుచుకొనుచున్నవా అన్నట్లు స్వేచ్ఛగా మధురంగా కూస్తూ నాకు కామోన్మాదాన్ని కలిగిస్తున్నాయి. నా ప్రియురాలైన సీత నివసిస్తున్న ప్రదేశమునందు కూడా వసంత ఋతువు ఉంటే ఆమె కూడా పరవశురాలై నా వలనే దుఃఖిస్తూ ఉంటుంది. సీత ఉన్న చోట ఈ వసంత ఋతువు ఉండదు, నిజం. నల్లని పద్మముల వంటి నేత్రములు గల ఆమె నేను లేకుండా ఏ విధంగా గడపగలదు? లేదా నా ప్రియురాలున్న చోట కూడా వసంత ఋతువు ఉండవచ్చు. అయినా కూడా పరుల చేత భయపెట్టబడుచున్న ఆ అందమైన కటి ప్రదేశము గల సీత ఏం చేయగలదు?
యవ్వన మధ్యస్థురాలు, పద్మనేత్రముల వంటి నేత్రములు కలది, మృదువుగా మాట్లాడేది అయిన నా ప్రియురాలు వసంతం రాగానే జీవితమును విడివగలదు, తప్పదు. నా విరహంతో బాధపడుతున్న పతివ్రత అయిన సీత జీవింపజాలదని నా మనస్సులో నిశ్చితమైన ఆలోచన కలుగుతోంది. సీత తన మనస్సును పూర్తిగా నా మీద నిలిపి ఉన్నది. నా మనస్సు కూడా అన్ని విధాలా సీతపైనే నిలుపబడి ఉన్నది. పుష్పములను మోసుకుని వస్తూ మంచును వ్యాపింపచేస్తూ సుఖమైన స్పర్శనిస్తున్న ఈ వాయువు నా ప్రియురాల్ని వెదుగుతున్న నాకు అగ్నివలే ఉన్నది. ఇంతకు పూర్వం సీతతో కలిసి ఉన్నప్పుడు ఏ వాయువు ఎల్లప్పుడూ సుఖకరంగానే ఉంటుంది అని నేను భావించేవాడినో ఆ వాయువు ఇప్పుడు సీతావియుక్తుడనైన నాకు దుఃఖం కలిగిస్తోంది. అప్పుడు సీతావియోగాన్ని సూచిస్తూ ఆకాశంపైకి ఎగిరి అరచిన కాకియే ఇప్పుడు సీతావియోగం కలిగిన తర్వాత వృక్షంపై కూర్చుని సంతోషంతో అరుస్తూ మరల సీత లభించనున్నది అని సూచిస్తోంది. ఆనాడు ఆకాశం మీద ఎగురుతూ అరచి సీతాపహరణాన్ని సూచించడం ద్వారా ఆమె అపహరణమునకు నిమిత్తమైన ఈ కాకియే నన్ను సీత దగ్గరకు తీసుకుని వెళ్ళగలదు, సీత లభిస్తుంది అని సూచిస్తూ ఆ కాకి కూయుచున్నది అని భావం. పక్షులు వనంలో అగ్రభాగములు పుష్పించిన చెట్లపై కూర్చుండి మదమును వృద్ధి పొందునట్లు ఎట్లా కూస్తున్నాయో చూడు. ఈ తుమ్మెద గాలికి కదుల్చున్న తిలక పుష్పాల గుత్తిని మదము చేత ఊగుతున్న ప్రియురాల్ని చేరినట్లు చేరుతోంది. కాముకుల శోకాన్ని మిక్కిలి వృద్ధి పొందింపజేయు ఈ అశోక వృక్షం గాలికి ఎగురుతున్న పూల గుత్తులతో నన్ను జడిపిస్తున్నట్టున్నది. పుష్పములతో ప్రకాశిస్తున్న ఈ చూత వృక్షములు విలాసాల చేత గర్వించిన మనస్సులు గల శరీరమునకు అంగరాగము పూసుకున్న మనుష్యుల వలె ఉన్నాయి. పంపా తీరమునందున్న చిత్రములైన వనపంక్తులలో కిన్నరులు అక్కడక్కడ సంచరిస్తున్నారు. చూడు చూడు మంచి సువాసన గల ఈ పద్మములు నీటిలో అంతటా లేత సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయి. నిర్మలమైన ఉదకం గల ఈ పంపా సరస్సు పద్మములతోనూ నల్ల కలువలతోనూ హంసములతోనూ కారండవ పక్షులతోనూ ఎర్ర తామర పువ్వులతోనూ ప్రకాశిస్తోంది. ఈ పంపా సరస్సులో అంతటా లేత సూర్యుని వంటి కాంతి గల పద్మాలు కప్పి ఉన్నాయి. వాటి కింజల్కములు తుమ్మెదల రాపిడికి కదులుతున్నాయి. అట్టి పద్మాలతో ఈ సరస్సు చాలా అందంగా ఉంది. ఈ పంపా నదీ తీరమునందలి వనములలో చిత్రములైన ప్రదేశాలున్నాయి. దీనిలో సర్వదా చక్రవాకాలు నివసిస్తున్నాయి. ఉదకమును త్రాగడానికై దీని వద్దకు వచ్చే ఏనుగుల గుంపులు, లేళ్ల గుంపులు దీని శోభను ఇనుమడింపచేస్తున్నాయి. నిర్మలమైన ఉదకములలోని ఈ పద్మములు గాలికి తగ్గిన వేగము గల తరంగముల చేత కొట్టబడినవై చూడడానికి అందంగా ఉన్నాయి. ఎల్లప్పుడూ పద్మములంటే ఇష్టపడే పద్మపత్ర విశాలాక్షి అయిన సీత కనబడని జీవితము నాకేమాత్రం రుచించడం లేదు. చాలా మంగళకరములైన మాటలు పలికే మంగళ స్వభావము గల ఆ సీత దూరంగా వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు లభించుట కష్టం. అయినను కూడా ఆమెయే నాకు స్మృతికి వచ్చునట్లు చేస్తున్న మన్మధుడు ఎంత వక్ర స్వభావుడు. పుష్పించిన వృక్షములు గల వసంతం నన్ను అధికంగా పీడించకపోతే ఈ మన్మథుడిని సహించడానికి శక్యమై ఉండేది. సీత దగ్గర ఉన్నప్పుడు ఏ వస్తువులు నాకు చాలా అందంగా ఉండేవో ఆ వస్తువులే ఆమె లేకపోవడం చేత అసుందరాలుగా కనబడుతున్నాయి. పద్మాల మొగ్గల రేకులు చూడవలనని నా దృష్టి కోరుతున్నది. ఎందుచేతననగా అవి సీత నేత్ర కోసముల వలె ఉన్నాయి. వృక్షముల మధ్య నుండి బయలుదేరి పద్మముల కింజల్కములను స్పృశిస్తూ వస్తున్న ఈ వాయువు మనోహరమై సీత నిశ్వాసము వలె ఉన్నది. పంపకు దక్షిణమున పర్వత చిరి మీద ఆకర్ణికార వృక్షము కొమ్మ పుష్పించి ఎంత అందంగా ఉందో చూడు. గైరికాది ధాతువుల చేత అలంకరింపబడిన ఈ పర్వతరాజము నుండి వాయువేగంచే ఎగిరి విచిత్రమైన పరాగం అధికంగా బయలుదేరుతోంది. పర్వత చర్యల మీద ఉన్న ఈ కింసుక వృక్షములు అంటే మోదుగ చెట్లు ఆకులు లేకుండా మొదటి నుండి చివరి దాకా ఎర్రని పువ్వులతో నిండి ఉండడం చేత ఈ చర్యలు అగ్ని జ్వాలలతో నిండినట్లున్నాయి. పంపా తీరమునందు మొలచిన నీటిచే తడపబడుచు మకరందము సువాసనలతో నిండిన ఈ మాలతీ లతలు, మల్లి పొదలు, పద్మలతలు, కరవీర వృక్షాలు కూడా బాగా పుష్పించాయి. మొగలి డొంకలు, సింధువారములు, వాసంతీలతలు, సువాసన గల
మాధవి లతలు, మొల్ల పొదలు అంతటా బాగా పుష్పించాయి. చిరి బిల్వ, మధుక, వంజుళ, వకుల, చెంపక, తిలక, నాగవృక్షములు పుష్పించాయి. నీప, వరుణ, ఖర్జూర వృక్షములు కూడా బాగా పుష్పించాయి. పర్వతముల పైభాగముల మీద పద్మక వృక్షములు, నీలాశోక వృక్షములు, సింహము జూలు రంగు వంటి రంగు గల లోధ్ర వృక్షములు పుష్పించి ఎంతో అందంగా ఉన్నాయి. ఈ పర్వతము చర్యల మీద బాగుగా పుష్పించిన అంకోల, కురంట, చూర్ణక, పారిభద్రిక వృక్షములు, చోత, పాటల, కోదార వృక్షములు, ముచ్చుకుంద, అర్జున వృక్షములు, కేతక, ఉద్ధారక, సింసప, శిరీష, ధ్రువ వృక్షములు కనబడుతున్నాయి. శాల్మలి, కింసుక, రక్తకురబక, తినిస, నక్తమాల, చందన, స్యందన, హింతాల, తిలక, నాగవృక్షములు కూడా బాగా పూసాయి. ఇక్కడ పంపా తీరమునందు పుష్పించిన సుందరములైన అనేక వృక్షములను పుష్పించిన లతలు అల్లుకొని ఉన్నాయి. చూడు, గాలికి కదలిన కొమ్మలతో ఈ చెట్లు అనుకూలమైన విధమున దగ్గర అవుతూ ఉండగా ఈ లతలు ఉత్తమ స్త్రీల వలె వాటిని చేరుతున్నాయి. వాయువు అనేక విధములైన రసములను ఆస్వాదించడం చేత సంతోషిస్తున్నదా అన్నట్లు ఒక చెట్టు నుండి మరొక చెట్టు వైపుకు, ఒక పర్వతం నుండి మరో పర్వతం వైపుకు, ఒక వనము నుండి మరొక వనంలోకి వీస్తున్నది. పువ్వులతో నిండిన కొన్ని వృక్షాలు మకరంద గంధాన్ని వ్యాపింపచేస్తున్నాయి. మొగ్గలతో నిండి ఉండడం చేత కొన్ని వృక్షములు నల్లగా ఉన్నట్లు కనబడుతున్నాయి. తుమ్మెద ఇది పరిశుద్ధంగా ఉంది, ఇది మధురము, ఇది వికసించింది అని అనుకుంటూ అత్యధికమైన ఆసక్తితో పుష్పాలలో ప్రవేశిస్తున్నది. పంపా తీరమునందున్న వృక్షములలో తేనె యందు అత్యాసక్తి గల ఈ తుమ్మెద ఒక పుష్పంలో ప్రవేశించి అణిగి ఉండి హఠాత్తుగా లేచి మరొక వైపుకు వెళ్తోంది. వాటంతా అవే ప్రోగులుగా రాలిన పువ్వులు పరిచి ఉండడం చేత ఈ భూమి పక్క పరిచినట్లుగా సుఖకరంగా ఉంది. పర్వతముల చర్యల మీద ఉన్న ఈ శిలా ఫలకాలు అనేక విధములైన పుష్పాల చేత కప్పబడి పచ్చని, ఎర్రని రంగులతో ప్రకాశిస్తున్నట్లు చేయబడ్డాయి. హేమంత ఋతువు గడిచిన పిమ్మట చైత్రమాసంలో పుష్పాలు ఏ విధంగా పుష్పించాయో చూడు. ఈ వృక్షాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు పుష్పించాయి. పుష్పములతో నిండిన కొమ్మలు గల వృక్షాలు తుమ్మెదల ధ్వనుల చేత పరస్పరము మాట్లాడుకుంటున్నట్లు ఉన్నాయి. ఈ కారండవ పక్షి శుభ్రమైన నీటిలో మునిగి చూసేవారికి కామాన్ని ఉద్దీపింపచేస్తున్నదా అన్నట్లు ప్రియురాలితో క్రీడిస్తోంది. ఈ విధంగా మనోహరమైన రూపము మందాకినికి ఉన్నది. అందుచేతనే ఈ పంపకు సంబంధించిన మనోహరములైన గుణాలు జగత్తులో ప్రసిద్ధి చెందాయి. ఉత్తమరాలైన ఆ సీత కనబడినట్లయితే మనమందరం ఎక్కడనే నివసించగలిగితే నాకు దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు. అయోధ్యకు తిరిగి వెళ్ళాలనే కోరిక కూడా కోరను. ఎందుచేతననగా ఇంత అందమైన పచ్చిక బీళ్ల మీద ఆమెతో విహరించగలిగితే నాకు మరొక చింత ఏదీ ఉండదు. ఇతర వస్తువుల మీద ఆసక్తి కూడా ఉండదు. ఈ అరణ్యంలో అనేక విధములైన పత్రములతోనూ పుష్పములతోనూ నిండిన వృక్షాలు సీత దగ్గర లేని నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. చల్లని జలములు గల ఈ పంపానది పద్మములతో నిండినదై చక్రవాక పక్షులు, కారండవ పక్షులు సంచరిస్తుండగా ఎంత అందంగా ఉందో చూడు. ఈ పంపా సరస్సు ప్లవములు, క్రౌంచములు అనే పక్షులతో నిండి ఉంది. మహామృగములు జలము నిమిత్తము దీన్ని సేవిస్తున్నాయి. ఇది పక్షుల ధ్వనుల చేత చాలా మనోహరంగా ఉంది. ఇక్కడ ఆనందంగా ఉన్న ఈ అనేక విధములైన పక్షులు యవ్వన మధ్యమునందున్న చంద్రుని వంటి ముఖము, పద్మము వంటి నేత్రములు గల నా ప్రియురాల్ని స్మరింపచేసి నా కామాన్ని ఉద్దీపింపచేస్తున్నట్లున్నాయి. చిత్రములైన చర్యల మీద ఆడలేళ్లతో కలిసి ఉన్న ఈ లేళ్లను చూడు. ఇటు అటు సంచరిస్తున్న ఈ లేళ్లు లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల సీతకు దూరమైన నా మనస్సుకు ఇంకా బాధ కలిగిస్తున్నాయి. మదించిన పక్షుల గుంపులతో వ్యాకులమై రమ్యంగా ఉన్న ఈ పర్వతము చర్య మీద నాకు సీత కనబడితే నాకు క్షేమమవుతుంది. అందమైన నడుము గల సీత నాతో కలిసి శుభమైన ఈ పంపా సరహ్ పవనమును సేవిస్తే నేను జీవించగలుగుతాను. పంపావనం నుండి వీస్తున్న ఈ వాయువు మంగళకరమై పద్మముల సువాసనను, ఎర్ర పద్మముల సువాసనను మోసుకుని వస్తూ శోకాన్ని తొలగిస్తున్నది. దీన్ని సేవించేవాళ్ళు అదృష్టవంతులు. యవ్వన మధ్యమునందున్నది, పద్మపత్రముల వంటి నేత్రములు గలది నా ప్రియురాలు వివసురాలు అయిన సీత నేను దగ్గర లేని సమయమునందు ప్రాణమును ఎట్లా ధరిస్తుందో. ధర్మవేత్త, సత్యమునే పలికేవాడు అయిన జనక మహారాజు జనుల సమక్షమునందు సీతను గూర్చి ప్రశ్నించగా
అతనికి కుశల వార్తను ఏమని చెప్పగలను? తండ్రిచే వనానికి పంపివేయబడిన భాగ్య విహీనుడనైన నన్ను ప్రియురాలైన ఏ సీత ధర్మాన్ని పాటిస్తూ అనుసరించి వచ్చిందో అట్టి సీత ఎక్కడ ఉందో? రాజ్యభ్రష్టుడనై బుద్ధిహీనుడనైన నన్ను అనుసరించి అరణ్యానికి వచ్చిన సీత లేకుండా దీనుడనైన నేను ఏ విధంగా జీవించగలను? ఆమె ముఖం చాలా సుందరమైనది, అందమైన పద్మముల వంటి నేత్రములు కలది, మంచి సువాసన గలది, మంగళప్రదమైనది, స్నిగ్ధమైనది. అట్టి ముఖాన్ని చూడజాలని నా మనసు కుంగిపోతోంది. సీత చిరునవ్వు నవ్వుతూ మధ్య మధ్య వినోదం కొరకై పరిహాసం చేస్తూ మంచి గుణములు గల హితమైన సాటిలేని మాటలు మధురంగా మాట్లాడుతూ ఉండేది. అట్టి ఆ మాటలు ఎప్పుడు వింటానో కదా. నేను అయోధ్యకు వెళ్ళిన పిమ్మట నా కోడలెక్కడా, ఏ విధంగా ఉంది అని నా తల్లి అయిన ఉత్తమ మనస్సు గల కౌసల్య ప్రశ్నించగా ఏమని చెప్పగలను? నీవు సోదరులపై ప్రేమగల ఈ భర్తని వద్దకు వెళ్ళు, ఆ సీత లేకుండా నేను జీవించజాలను. మహాత్ముడైన రాముడు ఈ విధంగా రక్షకులెవ్వరూ లేనివాని వలె విలపిస్తూ ఉండగా సోదరుడైన లక్ష్మణుడు యుక్తము దోషరహితము అయిన వాక్యం పలికాడు. రామా, ధైర్యం తెచ్చుకో, నీకు మంగళమగుగాక. నీ వంటి నిర్మలమైన బుద్ధి కలవారి బుద్ధి మందం కాకూడదు. ప్రియులైన వ్యక్తుల వియోగం వలన దుఃఖం కలుగును అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రియ జనమునందున్న గాఢ స్నేహాన్ని విడిచిపెట్టు. ఎక్కువ తైలంతో సంబంధం కలిగినచో నీటికి తడిసిన ఒత్తి కూడా మండిపోతుంది. రావణుడు పాతాళంలో దాగినా, ఇంకా అతని కంటే లోతైన లోకంలో దాగినా జీవించుట సర్వదా అసంభవం. ముందుగా ఆ పాపాత్ముడైన రాక్షసుని జాడ తెలుసుకుందాం. పిమ్మట అతడు సీతనైనా విడవాలి, లేదా మరణమునైనా పొందాలి. రావణుడు సీతతో కలిసి దితి గర్భంలో ప్రవేశించి దాగినా కూడా అతన్ని చంపేస్తాను. క్షేమకరమైన మనస్వాస్థ్యమును అనగా ధైర్యాన్ని అవలంబించుము. దీనమైన బుద్ధి విడిచిపెట్టు. కార్యరూపమైన ప్రయోజనాన్ని పోగొట్టుకున్నవారు ప్రయత్నం చేయకుండా మళ్ళా దాన్ని పొందజాలరు కదా. ఉత్సాహం చాలా బలం గలది. ఉత్సాహాన్ని మించిన బలం మరొకటి లేదు. ఉత్సాహవంతులకు ఈ లోకంలో లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతులకు ఏ పనులలోనూ ఓటమి ఉండదు. అందుచేత ఉత్సాహాన్ని పెంచుకొని సీతను మరల పొందడానికి ప్రయత్నం చేద్దాం. శోకాన్ని వెనక్కి నెట్టివేయి. కామ పరాధీనత్వాన్ని విడిచిపెట్టు. మనోనిగ్రహవంతుడవైన నీవు ఎంతటి మహాత్ముడువో గుర్తింపజాలకున్నావు. శోకం చేత బుద్ధి వ్యాకులత చెందిన రాముడు లక్ష్మణుని బోధ విని శోకాన్ని మోహాన్ని విడిచి ధైర్యాన్ని పొందాడు. రాముడు దిగులు విడిచి సుందరము ఆనందజనకము చుట్టూ కదులుచున్న వృక్షములు కలది అయిన ఆ పంపను దాటి వెళ్ళాడు. రాముడు ఆ వనాన్ని అంతటినీ సెలయేళ్లను పర్వత గుహలను చూస్తూ వెతుకుతూ మనస్సు దిగులు చెందగా లక్ష్మణునితో ఆలోచించి దుఃఖ పీడితుడై శీఘ్రంగా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళ్ళుచున్న ఆ రాముణ్ణి ధర్మం చేత బలం చేత కూడా ఎమరిపాటు లేనివాడే రక్షించాడు. ఋష్యమూక పర్వతమునందు సంచరించే బలశాలి అయిన ఆ వానరరాజు సుగ్రీవుడు చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఆ రామలక్ష్మణులను చూసి వాలి పంపగా వస్తున్నారు అనే భ్రాంతి చేత భయపడి నిశ్చేష్టుడైపోయాడు. గజము వలె మందంగా నడుస్తూ మహాత్ముడైన ఆ సుగ్రీవుడు ఆ ప్రాంతమునందు సంచరిస్తూ అక్కడికే వస్తున్న ఆ రామలక్ష్మణులను చూసి ఏవేవో ఆలోచనలు చేస్తూ భయభారం చేత కృంగిపోతూ చాలా దుఃఖించాడు. గొప్ప తేజస్సు గల ఆ రామలక్ష్మణులను చూడగానే ఆ వానరులు భయపడి పవిత్రము సుఖకరము రక్షణము ఇచ్చేది వానరులతో నిండిన మధ్య భాగము కలది అయిన ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందరి మొదటి సర్గ ఎందరి గల 1వ శ్లోకం నుంచి 131వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఋష్యమూక పర్వతమునకు వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు అతని అనుచరులు భయపడుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండమైన కిష్కింధాకాండ ఎందలి 2వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులను గూర్చి తెలుసుకొనుటకై సుగ్రీవుడు హనుమంతుని పంపుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.